ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, విశ్వాసులలో రహస్య విశ్వాసులు అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడైనా మీరు విన్నారా ఈ మాట? ఉంటారు స్నేహితులారా. రహస్యంగా యేసుక్రీస్తును నమ్మడము, ఆయన మార్గంలో నడవడము, బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడము, వాక్యానుసారంగా జీవించాలనే ప్రయత్నం చేయడము, మరి ప్రార్థన ద్వారా ఎన్నో మేళ్ళు పొందుకోవడం, ఇవన్నీ విశ్వాసులు ఏ విధంగా నడుస్తారో మరి రహస్యంగా యేసుక్రీస్తుని నమ్ముకొని అంతకంటే ఇంకా మంచిగా కూడా వాళ్ళు ప్రయాణం చేస్తారు విశ్వాస మార్గంలో. అయితే వాళ్ళు ముందుకెప్పుడు వస్తారు మరి? వారు దేవుని కొరకు ఏం చేయరా అనే ప్రశ్న మనకు రావచ్చు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా ముందుకు నడిపిస్తున్నాడో, నిన్ను నన్ను ఎలా వాడుకుంటున్నాడో అలాగే వారిని కూడా వాడుకుంటాడు తప్పకుండా. కానీ దేవుని సమయం అంటూ ఒకటి ఉంటుంది. ఆ సమయంలో తప్పకుండా వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. మరి మనం బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు శిలువపై చనిపోయిన తర్వాత అరిమతయి యోసేపు అనే రహస్య విశ్వాసి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నిజంగానే స్నేహితులారా, అతను రహస్య విశ్వాసి. ఎందుకు అనంటే మరి అతని గురించి లూకాసు వార్తలో మనం చూస్తాం. మంచి నీతిమంతుడని, మరి బైబిల్ జ్ఞానం ఎంతో తెలిసినవాడని, ముఖ్యంగా వాక్యానుసారంగా జీవించేవాడని, శాస్త్రుల పరిసైల అభిప్రాయాలను ఒప్పుకోనివాడు అని, ఇలా ఎంతో మంచి సాక్ష్యం ఉంది అతనికి. అతను యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత విషయాన్ని తెలుసుకొని మరి రాజు దగ్గరికి, కైసర్ దగ్గరికి వచ్చి మరి అతని సెలువు అడగడం, మరి అతని శవాన్ని నాకు ఇవ్వండి, నేను సమాధి చేస్తానని పిలుపును అడిగి మరి శవాన్ని తీసుకొని తన కొరకై తొలిపించిన క్రొత్త సమాధిలో అతన్ని పెట్టడం, ఇదంతా మనము మరి సువార్తలలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మరి అతనే కాకుండా ఇంకొక రహస్య విశ్వాసి కూడా ఉన్నాడు, నికోదేము అని కదా. మరి రాత్రిపూట యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మరి నేను బైబిల్ గ్రంథం అంతటిని నేను నెరవేరుస్తున్నాను, అన్ని ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను, ఇంకా నేను ఏం చేయాలని అడిగినప్పుడు నీకు కలిగినదంతా అమ్మి బీదలకి ఇవ్వు అన్నప్పుడు నొచ్చుకొని వెళ్ళాను అని ఉంటుంది కదా. అదే ఆ నికోదేము. మరి అతను కూడా క్రీస్తు చనిపోయిన తర్వాత వచ్చి మరి కావలసిన అత్తరు, అక్కడ అవసరం ఉన్న సామాగ్రి ఇతను తీసుకొని రావడం, వీళ్ళిద్దరు కలిసి మరి యేసుక్రీస్తును సమాధి చేసినట్టు సువార్తలలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మరి వీరిద్దరూ బహిరంగంగా ముందుకు రాలేదు ఎప్పుడు, కానీ ఎప్పుడు ఏది చేయాలో వారి ద్వారా దేవుడు చేయించాడు. ఎంత అద్భుతం కదా దేవుని బిడ్డలారా. ఎప్పుడైనా వీరిద్దరి గురించి మనం ఆలోచించామా? కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును నమ్ముకుంటున్నారు, యేసుక్రీస్తు ద్వారా సహాయం పొందుకుంటున్నారు, అన్ని మార్గాలలో నడుస్తున్నారు. కానీ మేము క్రైస్తవులము, క్రీస్తు నమ్మమని ముందుకు రారెందుకు అనే ప్రశ్న మరి మనలో నుండి తీసివేద్దాం. అలాంటి వారిని దేవుడు ఎప్పుడు ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. కాబట్టి అటు వారి కొరకు మనము ప్రార్థన చేసే వాళ్ళమై మాత్రమే ఉండాలి. మరి తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు అని ఉంటుంది కదా వాక్యంలో. కాబట్టి తగిన సమయమందు మరి వారిని కూడా దేవుడు వాడుకోవాలని మనం ప్రార్థన చేసే వాళ్ళమై ఉండాలి. మరి దేవుడు అట్టి కృపలో మనలను, తర్వాత ఆయనను రహస్యంగా విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు మెండుగా దీవించి ఆశీర్వదించి తన కృపలో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.